వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తాడిపత్రి రాజకీయం అంటేనే నిత్యం నిప్పుల కొలిమి. సీన్ మారినా, సీట్ మారినా, ప్రభుత్వం మారినా సరే అక్కడ జేసీ వర్గం మార్కు రాజకీయం మాత్రం అస్సలు మారదు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఎప్పుడు రగలాల్సిందే. చిన్న మాట మొదలైతే చాలు అది కాస్త పెద్ద రాజకీయ దుమారంగా మారడానికి కొద్ది నిమిషాల సమయం కూడా పట్టదు. అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలో తాడిపత్రి టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన పర్యటన కాస్త వివాదంగా మారింది. పెద్దవడగూరు మండలంలో వైసీపీ కీలక నేత మాజీ జెడ్పీటీసీగా పనిచేసిన చిదంబర్ రెడ్డి ఇంటి వద్దకు తన భారీ అనుచరులతో వెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హల్చల్ ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ జెడ్పీటీసీ చిదంబర్ రెడ్డి ఇంటి వద్దకు జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో వెళ్లి వీరంగం సృష్టించారని, బెదిరింపులకు పాల్పడ్డారని వార్తలు రావడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఒకవైపు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, మరొక వైపు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నడుస్తున్న ఈ ఘర్షణ వాతావరణం తాడిపత్రి నియోజకవర్గంతో పాటు అనంతపురం జిల్లా మొత్తాన్ని ఆందోళనను పడేసింది. పెద్దవడగూరు మండలంలో వైసీపీకి ప్రధాన బలంగా, నియోజకవర్గంలో కీలకమైన నాయకుడిగా చిదంబర్ రెడ్డికి మంచి పేరుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో జెడ్పీటీసీగా పనిచేసిన ఆయన స్థానికంగా పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డికి, చిదంబర్ రెడ్డికి మధ్య రాజకీయం తీవ్ర స్థాయికి చేరుకుంది. స్థానిక సమరాల్లో, రాజకీయ వేదికలపై ఇరు వర్గాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలోనే వైసీపీ నేత చిదంబర్ రెడ్డిని వెంటనే ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలి అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవరకే తీవ్రంగా వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బలం మాటల హెచ్చరికలకే పరిమితం కాకుండా స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో బలంగానే కలిసి చిదంబర్ రెడ్డి నివాసం ఉన్న ప్రాంతానికి వెళ్లడం, అక్కడ హంగామా చేయడం తీవ్ర కలకలానికి దారితీసింది. అనుచరులు వాహనాల మోతతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఊరిలో ఉండటానికి వీల్లేదని, ఊరు ఖాళీ చేసి వెళ్లాలని బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన బెదిరింపులు, నేరుగా ఇంటి వద్దకే వచ్చి అనుచరులతో చేసిన రచ్చతో తీవ్ర భయాందోళనకు గురైన వైసీపీ నేత చిదంబర్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చట్టపరమైన పోరాటానికి దిగారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను నేరుగా కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో చిదంబర్ రెడ్డి సంచలన విషయాలను పేర్కొన్నారు. తాడిపత్రి టీడీపీ సీనియర్ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డికి అతి ముఖ్య అనుచరుడైన పొట్టి రవి నుంచి తనకు, తన కుటుంబానికి తీవ్రమైన ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో స్పష్టంగా రాసుకొచ్చారు. నా పేరు చిదంబర్ రెడ్డి, పెద్దోడుగురు ఎక్స్ జెడ్పీటీసీ. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్షతో మా గ్రామంలో కక్షలు పెట్టాలని చూస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఇంతకుముందు 94 నుండి 2000 సంవత్సరం వరకు మా గ్రామంలో మా వర్గానికి చెందిన ముగ్గురిని అప్పటి టీడీపీ వర్గీయులు హత్య చేసినారు. దాంతో మా గ్రామం ఆర్థికంగా కానీ, చదువు విషయం కానీ,
అన్ని గ్రామాల్లో అన్ని విషయాల్లో మా గ్రామం చాలా వెనుకబడి ఉంది. ఈ మధ్యనే అంతా ఈ 10-15 ఏళ్ళ నుండి కొంచెం పిల్లలను చదివించుకుంటున్నారు, డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళా మా గ్రామం మీద ఆయన ఓర్చుకోలేక గ్రామంలో కక్షలు పెట్టాలని చూస్తున్నాడు, బెదిరిస్తున్నారు, చంపుదామని బెదిరిస్తున్నారు, ఊర్లు ఇడతాలని చెప్తున్నాడు. దీనికి సంబంధించి వీడియోలు ఇట్లా ఆయన బెదిరిస్తున్నారు. దీనికి సంబంధించి మేము ప్రూఫ్స్ అన్నీ ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేసినాము. మా గ్రామాన్ని ఎటువంటి కక్షలు ఉండకోకుండా ఉండాలని ఎస్పీ గారిని చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరిన. మా గ్రామంలో ఏమి జరిగినా పూర్తి బాధ్యత కంప్లైంట్ చేసుకో, ఊరు వదులుతా. ఇలాంటి బెదిరింపులు చేస్తున్నాడు. మా గ్రామంలో ఏం జరిగినా పూర్తి బాధ్యత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు, పొట్టి రవి గారు, వీళ్ళు ముగ్గురిదే బాధ్యతని ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చిన. దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. జేసీ వర్గం నుంచి తమకు రక్షణ కల్పించాలని చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజలను, రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, పొట్టి రవిలపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ ను కోరారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చి బాధితుడైన వైసీపీ నేత ఫిర్యాదు చేయడంతో పోలీస్ యంత్రాంగం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాడిపత్రి ప్రాంతంలో జేసీ కుటుంబానికి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు సీనియర్ రాజకీయ నాయకులుగా ఈ ప్రాంతంపై తమదైన ముద్ర వేశారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం మరియు మున్సిపాలిటీ పరిధిలో జేసీ కుటుంబం చెప్పేదే వేదమనే రీతిలో ఏళ్ల తరబడి పాలిటిక్స్ నడిచాయి. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాడిపత్రిలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జేసీ కుటుంబానికి, కేతిరెడ్డి కుటుంబానికి మధ్య రాజకీయ వైరం ముదిరి పాకన పడింది. పోలీస్ స్టేషన్లు, కేసులు, అరెస్టులు, రాళ్ల దాడి ఘటనలు తాడిపత్రిలో నిత్యకృతంగా మారాయి. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో వైకాపా హయాంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని జేసీ వర్గం వేధింపులకు గురి చేస్తోందనేది వైకాపా శ్రేణుల ప్రధాన వాదన. దానికి ప్రతిగా తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని, అక్రమాలను ప్రశ్నిస్తుంటే తమపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, పొట్టి రవి పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వైకాపా నేత చిదంబర్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. బాధితుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అదే సమయంలో ఫిర్యాదులోని అంశాల ఆధారంగా విచారణ జరిపి నిజ నిజాలు తేలాల్సి ఉంది. స్థానికంగా ఉద్రిక్తతలు పెరగకుండా పెద్దవడగూరు మండలంలో పికెటింగ్ ఏర్పాట్లు చేస్తారా, జేసీ ప్రభాకర్ రెడ్డి, పొట్టి రవిలపై కేసు నమోదు చేస్తారా, లేదా రాజకీయ నేతల మధ్య చర్చలు జరిపి సర్దుబాటు చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజం. కానీ నాయకులు అనుచరులతో కలిసి ప్రత్యర్థుల ఇళ్లపైకి వెళ్లడం, ఊరు విడిచిపోవాలని బెదిరించడం వంటి పరిణామాలు చట్టబద్ధమైన పాలనకు సవాలుగా మారుతున్నాయి. ఏదేమైనా తాడిపత్రి నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ కాక మొదలైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వీరంగంపై మరియు ఎస్పీకి వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.